అమ్మని ఆశ్రయించటం వలన మనకి ఎన్నెన్నో ప్రయోజనాలు. ఏమేమిటి? ఆకుగ్రామ నియామకాత్, ఓ చిన్న గ్రామాన్ని పరిపాలించేటువంటి ప్రభువు దగ్గర నుంచి సర్వనిర్వాహకాత్ ఆవిభోరపి, సమస్తమైన సృష్టిని నడిపించేటువంటి ఆ బ్రహ్మదేవుడి వరకు కూడా ప్రతి వాళ్ళు ఎవరిని ఆశ్రయించుకొని ఉంటారు? ఈ శ్రీమన్నారాయణుడినే ఆశ్రయించుకొని ఉంటారు. ఆ శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయించుకోవాలి అనంటే ఎవరి ద్వారా ఆశ్రయించాలి అంటే మళ్ళీ లక్ష్మీదేవి ద్వారా ఆశ్రయించాలి. కాబట్టి ఈ గొప్పదనం అంతా కూడా ఎవరి వల్ల మనకు కలుగుతున్నది అనంటే నీ వల్లనే కదా మనకు చెల్లుతున్నది అని ఇహ ఉత్తరోత్తర గుణం యదైశ్వర్యం, ఈ లోకాన బాగా అభివృద్ధి చెందేటువంటి దినదిన ప్రవర్ధమానమయ్యేటువంటి ఏ ఐశ్వర్యమైతే ఉన్నదో ఆ ఐశ్వర్యం అంతా కూడాను నువ్వే అయి ఉన్నావు. ఏమి ఐశ్వర్యం అంటే మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. రకరకాలైనటువంటి ఐశ్వర్యము అంటే భగవంతుణ్ణి పొందటానికి కావలసిన గొప్ప గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిగి ఉండటానే ఐశ్వర్యం అంటున్నాం. ఇతరమైనది ఏది ఐశ్వర్యం కాదు మనకి. కాబట్టి అటువంటి గొప్పదనాన్నంతటినీ కూడాను మనకి పొందింపచేసేటువంటి మహనీయురాలు ఈ లక్ష్మీదేవి. ఎన్నెన్నో విషయాల్లో మనకి ఈ గొప్పదనాన్ని ఆమె మనకు చూపిస్తూ ఉన్నదన్నమాట. ఇహ ఉత్తరోత్తర గుణం యదైశ్వర్యం అని అన్నారు. దినదిన ప్రవర్ధమానమయ్యేటువంటి ఈ ఐశ్వర్యం అనేది ఏదైతే ఉన్నదో ఆ ఐశ్వర్యానికి కారణభూతురాలివి నువ్వే అవుతున్నావు. ఆమె ఉంటేనే కదా ఐశ్వర్యం ఉంటుంది, ఆమె లేకపోతే ఐశ్వర్యం ఎక్కడి నుంచి ఉంది? కాబట్టి నువ్వు ఇస్తున్నటువంటి ఇది ఇహ ఉత్తరోత్తర గుణం యత్ ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యం అంటే ఉన్నది ఉన్నట్టు ఉంటే దానిలో గొప్పదనం ఏముందండి? ఇది ఇలా ప్రవర్ధమానమవుతూ ముందుకు వెళ్ళాలి. అలా ముందుకు వెళితే కదా దానివల్ల ప్రయోజనం మనకి. ముందుకు వెళ్ళకపోతే ప్రయోజనం ఏమిటి ఉంటుంది? కాబట్టి దీన్ని ఇలాగా మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి అని అంటే మరలా ఈ అమ్మ యొక్క దయే కలిగి ఉండాలి. కలిగి ఉంటే ఏదైతే ప్రపంచంలో గొప్పవని చెప్పి మనం అనుకుంటూ ఉన్నామో వాటన్నింటిలో లక్ష్మీదేవి ఉంటుందని మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఏమేమిటవి? తుంగం మంగళం ఉజ్వలం గరిమవత్ పుణ్యం పావనం ధన్యం యదైశ్వర్యం. చూడండి ఎన్ని రకాలైన గుణాలు చెప్పారు. ఈ 8 రకాలైనటువంటి గుణాలు సంపూర్ణంగా కలిగిన వాడే, అంటే 8 రకాలైనటువంటి ఈ గుణాలు అన్నీ ఎవరిలో అయితే ఉంటాయో ఆ గుణములన్నీ కలిగిన లక్ష్మీదేవి ఎవరినైతే నిరంతరం అంటిపెట్టుకొని ఉంటుందో అతనే పరమాత్మ అని మనం చెప్పుతాం కదా. అంటే ఇప్పుడు మనం వరించవలసింది ఎవరిని అంటే ఒక పెళ్లి కొడుకు అందాం అనుకోండి ఆయన్ని. ఆ పెళ్లి కొడుకు ఎవరిని వరించాలి? ఇన్ని రకాలైన గుణాలు కలిగిన ఈ పెళ్లి కూతురుని వరించాలి. ఇప్పుడు ఈ పెళ్లి కూతురుని ఆయన గ్రహించినప్పుడు ఇప్పుడు అక్కడ నుండి వచ్చేటువంటి వారి యొక్క ప్రభావం ఎవరి మీద పడుతోంది? మన మీద పడుతున్నది. ఈ విధంగా మన మీద పడటం వల్ల ఇవన్నీ కూడాను గొప్పదనాన్ని పొందేస్తూ ఉన్నాయి. ఏ విధంగా అంటే తుంగం అన్నారు, గొప్ప శిఖరములు. ఎటువంటి శిఖరాలు? మేరు పర్వతం లాంటి శిఖరాలు. మనం సాధారణంగా పర్వతం అనగానే మనకేదో ఏ హిమాలయాల గురించో వింధ్య పర్వతాల గురించో చెప్తూ ఉంటారు. అది కాదు అసలైన సౌందర్యం, అసలైన గొప్పదనం. ఏమీ అసలైన గొప్పదనము అనంటే
పరమాత్మని గురించిన ఒక జ్ఞానాన్ని పొందటమే అతి గొప్ప ఐశ్వర్యమని. తుంగం మంగళం. తరువాత ఏవైతే మంగళకరమైన వస్తువులు ఉన్నాయో వాటన్నింటిలో కూడా లక్ష్మీదేవి ఉంది. ఇప్పుడు మేరు పర్వతం అన్నాం, గొప్ప శిఖరం. ఇంత పెద్ద శిఖరంలో లక్ష్మీదేవే కదా నివాసం ఉంటోంది. అలానే ఏవి మంగళద్రవ్యాలంటామో, పసుపు కానివ్వండి, కుంకుమ కానివ్వండి, పూలు కానివ్వండి, మట్టి గాజులు కానివ్వండి, ఇవన్నీ కూడాను మంగళప్రదమైనవి అంటారు. ఈ మంగళప్రదమైనటువంటి ఈ వస్తువులన్నింటినీ కూడా మనము ఎవరన్నా ముత్తైదువులకో ఇంకొకళ్ళకో కానుకల రూపంలో ఇస్తూ ఉంటాం. ఎందుకని? వీటన్నింటి ద్వారా తన యొక్క మాంగళ్యము గట్టిపడుతుంది అని వాళ్ళ యొక్క విశ్వాసం.